స్వాతంత్రం వచ్చి ఇంతకాలమైనా చాలా మందికి రక్షిత మంచినీరు అందడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ అనారోగ్యానికి గురైతే డోలి మోతలు తప్పడం లేదు. సరైన రవాణా సౌకర్యాలు లేక విద్య, వైద్యం అందడం లేదు. రక్షిత మంచినీరు కాదు, మామూలు నీరు కూడా అందడం లేదు. నీరు లేక అడవులలోని చెలిమలపై ఆధారపడి గొంతు తడుపుకుంటున్నారు ఆ గిరిజనులు. చెలిమలపై ఆధారపడి బతుకుతున్న కురుపం గిరిజనులపై బిగ్ టీవీ ప్రత్యేక స్టోరీ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం డోకులగూడ, బుడ్డిగాడుగూడ, చాపరాయిగూడతో పాటు పలు గ్రామాలలో నీటి ఎద్దడితో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. ఇంకా వేసవి ప్రారంభం కాకముందే గిరిజనులకు త్రాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. గుక్కెడు నీరు ఇప్పించండి మహాప్రభో అని అధికారులను వేడుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మండంగి ఇండియా, గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడిని. ఇక్కడ జీసూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డోకులుగు గ్రామంలో ఈరోజు చూస్తే నీటి సౌకర్యం అనేది పూర్తిగా లేదు. ఎందుకంటే ఈ గ్రామంలో సుమారుగా 40 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. అలాగనే 300 పైగా జనాభా కూడి ఉన్నారు. అయితే నీటి సదుపాయం లేకపోవడం వలన ఈ గ్రామస్తులు ఇక్కడ సెలమ నీరుని అలవాటు పడి ఉన్నారు. ఆ చెట్ల నుంచి ఆకులు రాలి ఆ సెలమ నీరులో పడి అక్కడ కుళ్ళి అలాగ ఉన్నటువంటి నీరుని ఈరోజు తాగుతున్నారు. అందుకు ఈ ప్రభుత్వం త్వరగా స్పందించి వీళ్ళని త్వరగా ఇంటింటి కొలాయిని, రక్షిత మంచినీరుని కల్పించి ఈ విధంగా వాళ్ళు తాగడానికి ఎటువంటి ఇబ్బందులు పడనివ్వకుండా చూడాలి. గ్రామంలో ఉన్న మోటార్లు పనిచేయడం లేదని, ఉన్న నేల బావులు ఇంకిపోతున్నాయని, మాకు చెలమనీరే, ఊటనీరే గత్యంతరమని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.